ప్రశ్నోత్తరములు. ప్రశ్న: ధ్యానం సమయంలో ఆసనం కుదరడం లేదు. జవాబు: అందుకే ఆసన సాధన చాలా అవసరం. ఆసన భంగిమ స్థిరంగా మారనంత వరకు నిజమైన ధ్యానం సాధ్యం కాదు. ప్రారంభంలో మారడం సహజం. మొదటగా ఆసనాన్ని సాధన చేస్తూ ఉండండి. కాలక్రమేణా స్థిరత్వం వస్తుంది. ఆసన సిద్ధి లేకుండా ధ్యాన సిద్ధి సాధ్యం కాదు. ప్రశ్న: గోస్వామి తులసీదాస్ కూడా శ్రీకృష్ణుడిపై కొన్ని రచనలు రాశారని మీరు పేర్కొన్నారు. అలాంటి ఏదైనా గ్రంథం మీరు చెప్పగలరా? కృష్ణ గీతావళి అనే గ్రంథం ఉంది. ప్రశ్న: నేను భగవానుని ముందు రోజుకు 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం దీపం మరియు హారతి చేస్తాను. కానీ కొన్నిసార్లు, బహుశా వారానికి 1 లేదా 2 సార్లు నేను ఆలస్యం అవుతాను. పూజకు ఒక నిర్దిష్ట సమయం ఉందా? దానిని పాటించాలా? జవాబు: మీ భక్తి నిస్వార్థంగా మరియు నిజాయితీగా ఉంటే ఆలస్యం తప్పు కాదు. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయడం అనువైనది. కానీ ఆలస్యం అయితే అది కొంత పుణ్యాన్ని తగ్గిస్తుంది. ఎటువంటి హాని లేదా ప్రతికూల ప్రభావం ఉండదు. ప్రశ్న: రోజువారీ పూజకు కనీస అర్హత ఏదైనా ఉందా? జవాబు: అవును. కనీసం సగం మాల జపించడం, కొంత స్తుతి లేదా హారతి చేయడం, మరియు భగవానుడితో సంభాషణలో కొంత సమయం గడపడం మంచిది. ఇది ఆరాధనకు పునాది వేస్తుంది మరియు మీరు దీన్ని ఎల్లప్పుడూ పెంచుకోవచ్చు. ఇంతటితో 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం మొదటి భాగం సమాప్తం. ప్రశ్నోత్తరములు. ప్రశ్న: 8వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలలో అర్జునుడి మనస్సులో కూడా అదే ప్రశ్న తలెత్తింది. అది భూత, అది దేవ, అది యజ్ఞం అంటే ఏమిటి? భగవద్గీత జీవితాన్ని ఎలా జీవించాలో, మరణాన్ని ఎలా అంగీకరించాలో బోధిస్తుంది. భగవంతుడిని ఆశ్రయించాలని మనం పదే పదే జపిస్తున్నాము కదా. సమాధానం: మన మనసు ఒక్కసారి మాత్రమే శరణాగతి పొందుతుంది. అంటే మీరు మీ మనస్సులో మిగతావన్నీ విడిచిపెట్టినప్పుడు మీకు దేవుని వద్దకు వెళ్లే భావన మాత్రమే ఉంటుంది మరియు మీరు మిమ్మల్ని పూర్తిగా దేవునికి సమర్పించుకున్నట్లు. దేవుడు ఏమి చేసినా లేదా అతను తన విధిని చేసినప్పుడు అతను పూర్తిగా శరణాగతి పొందుతాడు. లేకపోతే మీరు మళ్ళీ మళ్ళీ ఆశ్రయం పొందుతారు. కాన అది మీ కోరికల నెరవేర్పుట కోసం మాత్రమే. తన వ్యసనాన్ని విడిచిపెట్టిన లేదా వ్యసనపరుడైన వ్యక్తి వ్యసనం నుండి విముక్తి పొందిన వ్యక్తిలాగే తక్షణ ఆశ్రయం పొందుతాడు. మీరు దేవుడిని పొందడానికి ఆయనకు లొంగినప్పుడు మీరు నిజమైన అర్థంలో పూర్తిగా లొంగిపోతారు. మళ్ళీ మళ్ళీ ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు. ప్రశ్న: ఆర్ధత, ఉత్సుకత, అర్థం వంటి భక్తులు రకాలను మీరు వివరించారు. నా గదిలో ప్రతి చోట శ్రీకృష్ణుడి ఫోటో ఉంది మరియు నా పని అంతా దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. నాకు ఎలాంటి భక్తి అని చెప్పాలి? నాది ఎలాంటి భక్తి అని చెప్పాలి? సమాధానం: 12వ అధ్యాయంలో లాగా మీరు మీ అన్ని విధులను దేవుని సన్నిధిలో, అదే విధంగా దేవుడిని మీ సాక్షిగా నిర్వహిస్తే మీరు ఆ కర్మల చర్యలను విడిచిపెట్టి ఆ కర్మల ఫలాలను దేవునికి అర్పిస్తారు. మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పించుకున్నట్లుగా మీరు చేయడానికి ప్రయత్నిస్తున్న భక్తి నిజానికి మంచి విషయం. ప్రశ్న: సంతోషంగా జీవిస్తూ ఈ లోకాన్ని సంతోషంగా ఎలా విడిచిపెట్టాలి? సమాధానం: మన లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి. భగవంతుడిని పొందాలనే దృఢ సంకల్పం ద్వారా, భ్రమలను వదిలించుకోవడం ద్వారా మరియు ఆ భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా మనం అపారమైన ఆనందం మరియు సచ్చిదానందను పొందవచ్చు. ప్రశ్న: ఆర్ధత అనే పదం యొక్క అర్థం ఏమిటి? సమాధానం: ఒక వ్యక్తి తనను తాను లోతైన సంక్షోభంలో కనుగొన్నప్పుడు అతని బలం తప్పించుకోవడానికి సరిపోదు మరియు అతను తప్పించుకోవడానికి వేరే మార్గం లేనప్పుడు అతను మోక్షాన్ని పొందే మార్గంగా మౌనంగా దేవుడిని పిలుస్తాడు. దీనిని భక్తి కళ భక్తి అంటారు. భక్తి మాత్రమే చెడుగా పరిగణించబడదు. పరిష్కారం భగవంతుని స్మరణ. ప్రశ్న: భగవంతుడు అతని నుండి 5 లక్షణాలు సృష్టించబడ్డాయని, కానీ అతను ఆ లక్షణాలలో లేడని చెప్పాడు. దీని నుండి ఏమి అర్థం చేసుకోవాలి? సమాధానం: సముద్రపు నీటిలో గాలి శక్తి కారణంగా ప్రవాహాలు ఏర్పడుతాయి.
ఇది సముద్రపు ఉపరితలంపై సృష్టించబడిన తాత్కాలిక కదలిక. అటువంటి ప్రవాహాలు సముద్రం కాదు. సముద్రపు నీరు అంటే సముద్రం. అదే విధంగా గుణాలు దేవుని నుండి సృష్టించబడినట్టుగా ఉంటాయి, కానీ గుణాలలో దేవుడు లేడు. అవి గుణాలతో కప్పబడి ఉంటాయి. అవి గుణాలకు అతీతంగా ఉంటాయి. 14వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుని గుణాతీతవడిగా మారమని చెప్పారు. ఎందుకంటే గుణాలకు అతీతంగా మారితే దేవుడిగా మారతారు. ప్రశ్న: దేవుడు అందరిలోనూ ఉన్నాడు. అతను మిమ్మల్ని చూడగలడు, కానీ మీరు దేవుడు కాదు. దయచేసి స్పష్టం చేయండి. మనం సముద్రం మరియు తరంగాల గురించి చర్చించాం. ఆ ఉదాహరణ తీసుకోండి. సముద్రంలో సృష్టించబడిన దిమ్మెల వలె మీరు దేవుని నుండి సృష్టించబడ్డారు, మరియు దేవుడు మీకంటే ఉన్నతుడు కాబట్టి అతను మీకంటే ఉన్నతుడు. రెండవది, సంక్షోభ సమయాల్లో దేవుడిని స్మరించడం మీకు బలాన్ని ఇస్తుంది. దేవుని నామాన్ని పఠించడం వల్ల మనస్సు చెడు ఆలోచనల నుండి విముక్తి లభిస్తుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.